వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ టీమ్. యాక్చువల్గా ఈరోజు నేను కెమెరాతో రికార్డ్ చేయట్లేదు బికాజ్ ఎడిటర్ అవైలబుల్గా లేరు. సో డైరెక్ట్ స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఈ స్క్రీన్ రికార్డింగ్కి ఆడియో కానీ వీడియో రెజల్యూషన్లో కానీ ఎక్కడైనా కానీ చిన్న ఇబ్బందులు మీకు ఉంటే మాత్రం డెఫినెట్గా యాక్సెప్ట్ చేయండి. ఈరోజు వీడియోలో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం మాట్లాడాలి. ఫస్ట్ వన్, ఈరోజు నైట్కి ఇంపార్టెంట్ ఈవెంట్స్ రాబోతున్నాయి. అది రేపు మన మార్కెట్ని ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సెకండ్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ 3 రోజుల్లో అంటే రేపు అంటే మే 13th నుంచి మే 15th వరకు నెక్స్ట్ 3 days వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. దానివల్ల క్రూడ్ ప్రైస్ కూడా మనకి డిపెండ్ అయి ఉంది, వార్ సిచ్యువేషన్స్ కూడా డిపెండ్ అయి ఉన్నాయి. ఎందుకు ఏంటి అనే దాని గురించి క్లియర్గా నేను మీకు చెప్తాను. అట్లనే మోడీ గారు ఎస్టర్డే మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత రెండోసారి మళ్ళీ గుర్తు చేస్తూ అతను స్టేట్మెంట్స్ చేశారు. యాక్చువల్గా మొన్న అంటే సండేనే హైదరాబాద్లో మీటింగ్ జరిగినప్పుడు అక్కడే చాలా వరకు క్లారిటీ ఇచ్చేశారు. కానీ నిన్న నైట్ ఇంకొంచెం క్లారిటీగా మాట్లాడేసరికి మార్కెట్లో ఫియర్ అనేది కంటిన్యూ అయింది. బట్ కాకపోతే ఆయిల్ మినిస్టర్ ఈరోజు మీడియా ముందు కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. అతను చేసిన స్టేట్మెంట్స్లో కొన్ని పాజిటివ్స్ కనిపించినాయి. అందువల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ కూడా హయ్యర్ సైడ్ మూవ్ అయినాయి. ఇప్పుడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ హయ్యర్ సైడ్ మూవ్ అయినాయి, కానీ ఇండియన్ మార్కెట్స్ ఎందుకు ఫాలో అయ్యాయన్న దాని గురించి కూడా క్లారిటీగా చెప్పాలి మనం. అండ్ అట్లనే గోల్డ్ అండ్ సిల్వర్, బిట్ కాయిన్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ డాట్స్ అన్నీ కూడా కనెక్ట్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. మీ అందరికి అడిగేది నేను ఒకటే, వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తాయి, డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా ఫస్ట్ వన్, ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. నిఫ్టీ అయితే 1.83% మనకి నెగిటివ్గా క్లోజ్ అయితే, సెన్సెక్స్ 1.92% నెగిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. హౌవెవర్ బ్యాంక్ నిఫ్టీ 1.63% నెగిటివ్గా క్లోజ్ అయితే, ఫిన్ నిఫ్టీ 2% నెగిటివ్గా అయితే మాత్రం మనం క్లోజ్ అవ్వడం చూసాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 2.5% నెగిటివ్ సైడ్ వెళ్తే, స్మాల్ క్యాప్ 3% నెగిటివ్ సైడ్ అయితే మాత్రం డ్రాప్ అవ్వడం చూసాం. ఈరోజు ఇండియా విక్స్ 3.92% హయ్యర్ సైడ్ మూవ్ అవుతూ 19.28 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అవ్వడం మనం చూసాం. ఫస్ట్ టెక్నికల్గా మార్కెట్స్ రియాక్ట్ అయిన దాన్ని బట్టి ఫర్దర్గా ఫాల్ అవుతుందా, లేకపోతే మార్కెట్ ఈరోజు వచ్చిన ఫాల్ అనేది రేపటికి రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయా అన్న దాని గురించి ఫస్ట్ టెక్నికల్ అనాలిసిస్ చేద్దాం. దాని తర్వాత వాటికి సపరేట్గా కొన్ని న్యూస్ అప్డేట్స్ని కనెక్ట్ చేసుకొని నెక్స్ట్ 3 రోజులు కూడా మార్కెట్స్కి ఎందుకు ఇంపార్టెంట్ దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ వన్, నిఫ్టీలో వచ్చిన కరెక్షన్ 1.83%, మోర్ దెన్ 1% అని అంటే అది కొంచెం సీరియస్ కన్సర్న్ అని అర్థం. అండ్ డైరెక్ట్గా ఫాల్ అయితే మాత్రం 1.83 వచ్చింది. ఈరోజు నిఫ్టీలో వచ్చిన ఫాల్ ఏదైతే ఉందో అది మెజారిటీ ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్ సపోర్టింగ్ ద్వారా వచ్చిందా లేదా అనేది ఫస్ట్ చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ న్యూట్రల్లో క్లోజ్ అయింది. బట్ ఇండస్ ఇండియన్ బ్యాంక్, బజాజ్ ట్విన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ 4.66% నెగిటివ్ సైడ్ అయితే కరెక్షన్ వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా నెగిటివ్గానే మనం క్లోజ్ అవ్వడం చూడగలిగాం. ఎందుకు బ్యాంకింగ్ స్టాక్స్ గురించి ఫస్ట్ అనలైజ్ చేస్తామంటే నిఫ్టీలో 30% వెయిటేజ్ ఫైనాన్స్ సెక్టర్ కాబట్టి ఫస్ట్ మనం ఫైనాన్స్ సెక్టర్నే చూస్తాం. 30% వెయిటేజ్ అయ్యి ఉన్న ఫైనాన్స్ సెక్టర్ నెగిటివ్గా ఉంది కాబట్టి నెక్స్ట్ రిలయన్స్ చూద్దాం. రిలయన్స్ ఆల్మోస్ట్ 1.7% నెగిటివ్ సైడ్ కరెక్షన్ వచ్చింది. దాని తర్వాత ఐటీ స్టాక్స్, మెజారిటీ ఆఫ్ ద ఐటీ స్టాక్స్ అన్నీ కూడా 3 to 4% క్రాష్ అయినాయి. ఇన్ఫ్యాక్ట్ భారతీ ఎయిర్టెల్ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయింది. ఎల్ఎన్టీ 2% క్రాష్ అయింది. ఐటీసీ 1.7% ఫాల్ అయితే, హిందుస్థాన్ యూనిలివర్ 2%, ఆదాని పోర్ట్స్ 5% వరకు కరెక్షన్ అయితే మాత్రం మనం చూడగలిగాం. మెజారిటీ ఆఫ్ ద వెయిటేజ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రెడ్లోనే క్లోజ్ అయినాయి. అన్ని వెయిటేజ్ స్టాక్స్ వల్ల నిఫ్టీ ఫాల్ అయిందంటే ఆ ఫాల్ సస్టైన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. చాలాసార్లు నేను మీకు చెప్పాను, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కానీ మోర్ దెన్ 2% కానీ నెగిటివ్ సైడ్ డిక్లైన్ వస్తాయి మాత్రం మేబీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో వచ్చే ఫాల్ అనేది మ్యాక్సిమం నిఫ్టీ 50ని డ్రాగ్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది. ఎందుకంటున్నానంటే ఎప్పుడైనా మార్కెట్లో కన్సర్న్స్ రైజ్ అవుతునేటప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోనే ఇన్వెస్టర్స్ అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మోస్ట్లీ వాళ్ళ యొక్క యాక్టివిటీ అక్కడి నుంచే మొదలు పెడతారు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూస్తే మిడ్ క్యాప్ 2.5% నెగిటివ్ సైడ్ కరెక్షన్ వస్తాయి, స్మాల్ క్యాప్ 3% డ్రాప్ అయింది. ఎప్పుడైతే మోర్ దెన్ 2.5% వరకు డిక్లైన్ వచ్చిందో అదే మనకి క్లియర్ కన్ఫర్మేషన్ మార్కెట్లో కొంచెం కన్సర్న్స్ రైజ్ అవుతున్నాయని చెప్పి. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ వన్, ఇండియా విక్స్ ప్రెజెంట్ రైట్ నో 3.92% స్పైక్ అయి 19.28కి వెళ్ళింది. 17 చూసాం 2 days బ్యాక్, 16 ఇన్ఫ్యాక్ట్ మనం మాట్లాడుకుంటే 16 నుంచి 17, 17 to 18, 18 to 19 స్లోగా విక్స్ స్పైక్ అవుతుంది.
20 అబోవ్కి వెళ్తే మాత్రం సీరియస్ కన్సర్న్స్ రైజ్ అవుతాయని అర్థం. విక్స్ స్లోగా పెరగడం అనేది ముందుగానే మనకి ఇండికేషన్ ఇచ్చేస్తుంది. బిగ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అక్యుములేట్ అవుతున్నాయి, అది కూడా సెల్లింగ్ సైడ్ అక్యుములేట్ అవుతున్నాయి అని విక్స్ కూడా మనకి చెప్పేస్తుంది. ఇప్పుడు మాట్లాడుకున్న 3 పాయింట్లు కూడా మార్కెట్లో వచ్చే ఫాల్ అనేది స్ట్రాంగ్ బేరిష్ ఫాల్ అనేది మనకి అర్థమైపోతుంది. హౌఎవర్ ఫైనల్ కన్క్లూజన్ మనకి రావాలంటే చార్ట్ పైన ఉన్న టెక్నికల్ అనాలిసిసే మనం చేయాలి. నిఫ్టీలో మనం లాస్ట్ 20 to 25 డేస్ నుంచి అయితే మాత్రం ఒక రేంజ్లో ట్రేడ్ అవ్వడం చూసాం, విచ్ ఈస్ 23,800 to 24,500. ఇన్ బిట్వీన్ రేంజ్లోనే మనకి నిఫ్టీ 50లో ట్రేడ్ రావడం అయితే చూసాం. కరెంట్లీ నిఫ్టీ అయితే మాత్రం ఆల్మోస్ట్ 23,800 స్ట్రాంగ్గా బ్రేక్ డౌన్ అయ్యి 23,380 దగ్గర క్లోజ్ అవ్వడం అయితే చూడగలిగాం. ఏదైతే ఒక స్ట్రాంగ్ బ్రేక్ డౌన్ అనేది ఇప్పుడు నిఫ్టీ 50లో కనిపించిందో క్లియర్ ఇండికేషన్ మనకు కనపడుతుంది ఫాల్ వస్తుందని. ఫాల్ వస్తుందని చెప్పడానికి 2 కన్ఫర్మేషన్స్ ఉన్నాయండి. ఒకటి, లాస్ట్ 20 to 25 డేస్ నుంచి ఫామ్ అయిన రేంజ్ డౌన్ సైడ్ బ్రేక్ అయింది, బ్రేక్ అయిన క్యాండిల్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో దీన్ని బట్టి మనం చెప్పచ్చు. ఇంకో సినారియో కూడా ఉంది, అదేంటంటే ఫెబొనాచి లెవెల్స్ని ఒక్కసారి మనం పెట్టి చూస్తే, లాస్ట్ టైంతో ఇప్పుడు పెట్టుకొని చూస్తే బీరిష్ సైడ్ మొమెంటం స్టార్ట్ అయిన దగ్గర నుంచి లాస్ట్ టైం ఫిబ్రవరి దగ్గర నుంచి ఇప్పటి వరకు దాంట్లో 38.2% లైన్ ఏదైతుందో అది బ్రేక్ అయిపోయింది. ఎప్పుడైతే 38.2% లైన్ బ్రేక్ అయిందో దట్ ఈస్ అండ్ క్లియర్ కన్ఫర్మేషన్ ఫర్ అస్ మార్కెట్స్ మళ్ళీ బేరిష్ సైడ్ ఎంటర్ అయినాయని. ఇప్పుడు 2 సినారియోస్ జరుగుతాయి. పొజిషనల్గా అయితే మాత్రం మార్కెట్స్లో బేరిష్ సెంటిమెంట్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి, షార్ట్ టర్మ్లో మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు 2 సినారియోస్ ఉన్నాయి ఈ బ్రేక్ డౌన్ అనేది రియల్ ఆఫ్ ఫేక్ అని తెలుసుకోవడానికి. సో ఈ బ్రేక్ డౌన్ రియల్ ఆఫ్ ఫేక్ అని తెలుసుకోవాలనుకుంటే నిఫ్టీ 50లో యాజ్ ఆఫ్ నౌ మనకి కరెంట్లీ ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, స్లోగా హయ్యర్ సైడ్ మొమెంటం ఇస్తూ 23,800 కానీ అప్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, మనం హయ్యర్ సైడ్ చూడగలుగుతాం. లేదనుకోండి ఇది స్లోగా అప్ సైడ్ మూవ్ అయ్యి దీనికి రీటెస్ట్ చేసి ఫాలో అవచ్చు. అంటే దీన్ని బట్టి ఇప్పుడు మనకి ఏమర్థమైంది, ఎనీహౌ 23,800 లెవెల్ కానీ అప్ సైడ్ బ్రేక్ అయితే మనం ఫర్దర్గా హయ్యర్ సైడ్ మూమెంటం చూడొచ్చు. ఒకవేళ కానీ 23,800 లెవెల్ కానీ బ్రేక్ అవ్వకపోతే దీన్ని టచ్ చేసి ఫాలో అయినా చూడొచ్చు. సో షార్ట్ టర్మ్ అయితే మాత్రం బీరిష్ షేడ్ కనిపించవచ్చు. ఒకవేళ కానీ మీకు రేపు ఆర్ ఆ నెక్స్ట్ డే మార్కెట్ బుల్లిష్ షేడ్ టర్న్ అవుతున్నా మీరు దాన్ని బిలీవ్ చేయొద్దు. ఎందుకంటున్నానంటే ఒక్కసారి సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిపోతే ఆపోజిట్ సైడ్ నుంచి వెళ్ళేటప్పుడు అది రెసిస్టెన్స్ లెవెల్కి యాక్ట్ చేస్తుంది. అది మళ్ళీ తిరిగి ఆ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేసి ఆ రేంజ్లోకి వెళ్ళేటప్పుడే మళ్ళీ వాల్టైల్ మార్కెట్ చూస్తాం. అంతవరకు ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు, అప్ సైడ్ బ్రేక్ అవ్వనంత వరకు మోస్ట్లీ ఫాల్ లేదా కన్సాలిడేషన్ లేకపోతే హయ్యర్ సైడ్ వెళ్ళి రీటెస్ట్ చేసి కూడా ఫాల్ రావచ్చు. సో స్ట్రైట్ అవే 4 రోజుల నుంచి నిఫ్టీ ఫాల్ అయింది కాబట్టి కొంచెం మీకు షార్ట్ కవరింగ్ కనిపించినా కనిపించవచ్చు. బట్ కాకపోతే ఆ షార్ట్ కవరింగ్ని లాంగ్ బిల్డప్గా మాత్రం కన్సిడర్ చేయొద్దు. క్రూషియల్ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అయిపోయినాయి కాబట్టి అంత ఫాస్ట్గా కన్ఫర్మేషన్స్కి వెళ్ళాలంటే 23,800 బ్రేక్ అవ్వాలి. అండ్ ఇంకోటి విక్స్ వచ్చేసరికి 16 బిలోకి రావాలి. మళ్ళీ మీడియం స్మాల్ క్యాప్స్లో రికవరీ కనపడుతూ ఉండాలి. వెయిటెడ్ స్టాక్స్ కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఉండాలి. అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పొజిషనల్గా అయితే మాత్రం టెక్నికల్ అనాలిసిస్ని బేస్ చేసుకుంటే బీరిష్ షేడ్ మనకి ఎంటర్ అయినట్టయితే మాత్రం క్లియర్ కట్గా అర్థమవుతుంది. నా దీనికి ఇప్పుడు న్యూస్ అప్డేట్స్ సపోర్ట్ చేస్తున్నాయి లేదో చూద్దాం. మార్కెట్ ఇంత బీరిష్ షేడ్ టర్న్ అవ్వడానికి ఒక పక్క గ్లోబల్ మార్కెట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. కరెంట్లీ డౌ జోన్స్ ఫ్యూచర్స్ అయితే మాత్రం 48 పాయింట్స్ నెగిటివ్లో అయితే మాత్రం ట్రేడ్ అవుతున్నట్టు మనకు కనపడుతుంది. నాస్డాక్ ఫ్యూచర్స్ 230 పాయింట్స్, యూరోపియన్ మార్కెట్స్ మోర్ దెన్ 1% డీప్, ఇండియన్ రూపీ అయితే 95.61 ఆల్మోస్ట్ ఆల్ టైమ్ లో దగ్గరే ఉంది. కమోడిటీస్లో క్రూడ్ 107.82కి వెళ్ళిపోయింది, 3.46% స్పైక్ అయితే రావడం మనం చూసాం. క్రూడ్ ఆయిల్ WTI కూడా స్పైక్ అవుతుంది, గోల్డ్ అండ్ సిల్వర్ డిప్ అవుతున్నాయి. గోల్డ్ అండ్ సిల్వర్ ఫాలో అవుతున్నాయి, క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది, రూపీ ఆల్ టైమ్లో దగ్గర ఉంది, గ్లోబల్ మార్కెట్స్ నెగిటివ్ సెంటిమెంట్ చూపెడుతున్నాయి. ఇవన్నీ కూడా క్లియర్ కన్ఫర్మేషన్స్ మనకి గ్లోబల్ మార్కెట్ సైడ్ నుంచి కూడా కొంచెం బేరిష్ సిచ్యువేషన్స్ మనకి కనపడుతునేటట్టు మనకు అర్థమవుతుంది కూడా. మరి ఎందుకు మార్కెట్స్లో క్రూడ్ ప్రైస్ ఇంతలా పెరుగుతుంది, గోల్డ్ సిల్వర్ ఎందుకు పడుతుంది, రూపీ ఎందుకు వీక్ అవుతుంది అన్న దాని గురించి చూసుకుంటే ఫస్ట్ వార్ అప్డేట్స్ పరంగా మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ట్రంప్ చేసిన ప్రపోజల్స్లోని ఈవెన్ ట్రంప్ గారే ఒక అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే స్లోగా సీజ్ ఫైర్ మీద వీక్నెస్ స్టార్ట్ అవుతుందని. అంటే ఈ సీజ్ ఫైర్ అనేది ఇద్దరి మధ్య కూడా బలంగా చేకూరుతుంది అండ్ ఇద్దరి మధ్య కూడా సీజ్ ఫైర్ అనేది పాజిటివ్గా ఎండ్ అవుతుందని అనుకునే ఎక్స్పెక్టేషన్స్ అనేవి స్లోగా తగ్గిపోతున్నాయి. ఈ యుద్ధానికి ముగింపు పలకాలంటే ఇరాన్కి ఒక ధీటైన సమాధానం చెప్పాల్సిందే. సో టైం అయితే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ రైట్ నౌ వేస్ట్ అవుతుంది. దీన్ని వేస్ట్ అవ్వకుండా అయితే మాత్రం నేను దీనికి ఒక కన్క్లూజన్కి వస్తాను. సో ఈ సీజ్ ఫైర్ గురించి పక్కన పెడితే ఇరాన్ మీద ఇంకే విధంగా అయినా కానీ ప్రెజర్ పెట్టి దీనికి ఎండ్ కార్డ్ పడేలాగా నేను చేస్తానని చెప్పి
ట్రంప్ అయితే మాత్రం స్టేట్మెంట్స్ చేశారు. ఇతను చేసిన స్టేట్మెంట్స్కి ఇరాన్ కూడా రిప్లై ఇచ్చింది, మీరు ఏదైనా చేయండి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒక గుణపాఠం అయితే మాత్రం తొందరలో నేర్చుకోబోతున్నారని చెప్పి ఇరాన్ సైడ్ నుంచి కూడా ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ అయితే మాత్రం స్టేట్మెంట్స్ కనపడుతున్నాయి. ఇంతవరకు ఇద్దరి మధ్య కూడా ఓకే మేము కొన్ని కండిషన్స్ ఇస్తాము, రివ్యూ చేస్తామని అనుకునే వచ్చే టాపిక్ ఇప్పుడు సడన్గా వచ్చేసరికి నువ్వెంత నేనెంత అనే టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ రావడంతో అటాక్స్ మళ్ళీ కూడా స్టార్ట్ అవుతాయేమో అన్న ఫియర్తో క్రూడ్ ప్రైస్ పైకి అయిపోతుంది. అయితే నెక్స్ట్ 3 రోజులు ఎందుకు ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నానంటే, ట్రంప్ అయితే మాత్రం చైనాకి విజిట్ చేస్తున్నారు. ఎప్పుడు? మే 13, 14, 15. ఇప్పుడు ఇరాన్కి స్నేహపూర్వకంగా ఉన్న దేశం ఏదైనా ఉంది అని అంటే అది చైనా మాత్రమే. ఎందుకంటే చైనాకే ఇరాన్ వాళ్ళు ఆల్మోస్ట్ 70 to 80% ఆయిల్ని సప్లై చేస్తున్నారు. చైనా ఇరాన్కి మనీ ఇవ్వకుండా వెపన్స్ని సప్లై చేస్తుంది. ఇప్పుడు రైట్ నో ఇరాన్ని ఒప్పించాలన్నా, ఇరాన్కి ఏం చేయాలన్నా కానీ చైనానే చేయగలుగుతుంది. ట్రంప్ నెక్స్ట్ 72 గంటలు కూడా చైనాలోనే ఉండబోతున్నారు. అయితే రేపు ట్రావెల్ చేస్తారు కదా, రేపు ట్రావెల్ చేసే ముందే ట్రంప్ అయితే మాత్రం ఒక స్టేట్మెంట్ చైనా గురించి చేశారు. గ్రేట్ థింగ్స్ ఓకే, ఇప్పుడు ప్రజెంట్ రైట్ నౌ అంటే 2 కంట్రీస్ మధ్య గ్రేట్ థింగ్స్ అయితే మాత్రం జరగబోతున్నాయి అని అయితే మాత్రం ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంటే మేబీ చైనాకి విజిట్ చేసిన తర్వాత ఇరాన్ గురించి డిస్కస్ చేసి స్లోగా చైనాతోటి ఇరాన్కి వచ్చేసరికి మాట్లాడే విధంగా ఒప్పందాలు జరిగే విధంగా డిస్కస్ చేస్తారని నేను అనుకుంటున్నా. యూజువల్గా ట్రంప్ అయితే మాత్రం బయటికి ఇవి చెప్పకపోయినా ఇంటర్నల్గా ఇది జరగచ్చు. మేబీ దీని తర్వాత చైనా కొత్త స్ట్రాటజీకి వచ్చి ఇరాన్ని కంట్రోల్ చేయడానికి ఒక న్యూ స్టేజ్ ఆఫ్ టాక్స్ని అరేంజ్ చేయడానికి అయితే మాత్రం ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. ఇంకోటి ట్రంప్ నెక్స్ట్ మంత్ వచ్చేసరికి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ట్రంప్ మీద చాలా ప్రెజర్ ఉంది. ఈ టైంలో ట్రంప్ వచ్చేసరికి బ్రతిమాలుతూ ఇరాన్ మీద విధించిన శాంక్షన్స్ని లిఫ్ట్ చేస్తూ అట్లాంటివి చేయకుండా అగ్రెసివ్ టోన్లోనే ఉంటూ బ్యాక్ సైడ్ ఇంటర్నల్గా ఏదైనా కానీ డిస్కషన్స్ చేసి ఇరాన్తో యుద్ధాన్ని ఎండ్ చేయగలిగితే అది యూఎస్ పరంగా ఎకానమిక్ ప్రెజర్ని కూడా తగ్గించే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. నెక్స్ట్ 72 గంటల్లో కానీ ఒకవేళ ఇరాన్తో మాట్లాడుకున్న జస్ట్ నార్మల్ ట్రేడ్ టాక్స్ గురించి, కంట్రీలో నార్మల్ విజిటింగ్స్ గురించి అండ్ అలానే టెక్నాలజీ, ఫినాన్స్, డిఫెన్స్, ఏరోస్పేస్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ పేమెంట్స్ మీద జస్ట్ నార్మల్గా అతను డిస్కషన్స్ చేసుకొని వచ్చేస్తే మాత్రం మేబీ అది ఫర్దర్గా మార్కెట్లో ఇంకా టెన్షన్స్ని క్రియేట్ చేసే ఛాన్సెస్ అయితే మాత్రం ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ 72 అవర్స్లో కానీ ఒకవేళ కానీ చైనాతో మాట్లాడిన తర్వాత ఈ పాజిటివ్ స్టాక్స్కి అంటే ఒక బిగినింగ్ స్టెప్గా మారగలిగితే మాత్రం ఇరాన్కి, యూఎస్కి పాజిటివ్ టాక్స్కి ఒక బిగినింగ్ స్టెప్గా మారగలిగితే మాత్రం మార్కెట్లో ఒక బిగ్ రికవరీ చూస్తాము. మేబీ ఈ వీక్ అప్పటికి ఎండ్ అయిపోవచ్చు, మనకి ఫ్రైడే ఎండ్ అయిపోవచ్చు. ఎందుకంటే వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే కదా ఎండ్ అయ్యేసరికి మనం మేబీ మార్కెట్ రియాక్షన్ మండే నుంచి చూడొచ్చు. కానీ ఒకవేళ ఈ నెక్స్ట్ 72 గంటల్లో కానీ ప్రాపర్గా డిస్కషన్ జరగకపోతే మాత్రం మళ్ళీ టెన్షన్స్ రైజ్ అయ్యి మార్కెట్లో ఈ క్రాష్ని ఇంకా ఫర్దర్గా లీడ్ చేసేటట్టు మనం చూసే ప్రాబబిలిటీస్ కూడా ఉన్నాయి. సో మేబీ ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. అయితే నా పాయింట్లో అయితే మాత్రం ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో మార్కెట్ని క్రాష్ కింద లీడ్ చేసేది ఈ ఒక్క రీజన్ అని మాత్రం నాకు అనిపించట్లేదండి. అంటే నాకు పర్సనల్గా, ఎందుకంటే ఒకసారి నిఫ్టీని చూడండి 1.8% ఫాల్ అయింది, బ్యాంక్ నిఫ్టీ 1.42% ఫాల్ అయింది, డౌ జోన్స్ చూడండి 0.07% నెగిటివ్, నాస్డాక్ 0.84, యూరోపియన్ మార్కెట్స్ 1%, ఏషియన్ మార్కెట్స్ ఏమో 1%, 0.7%. మరి మనకేమైనా స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ నెగిటివ్గా ఉన్నాయనంటే మరీ అంత బిగ్ నెగిటివ్గా కూడా మనకి లేదు. మరి మన మార్కెట్ ఫాలో అవడానికి నాకు తెలిసి ఒక 30 to 40% ఈ వార్ అప్డేట్స్ అనుకుంటున్నానండి. ఈ వార్ అప్డేట్స్ వల్ల క్రూడ్ ప్రైస్ పెరగడం, రూపీ వీక్ అవడం. రూపీ వీక్ అయితే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ సైడ్ ఉంటారు, అది కామన్. ఆ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ సైడ్ నెంబర్ కంటిన్యూ అవడం ఈ వార్ అప్డేట్స్ వల్ల మార్కెట్ 30 to 40% పడుతుంది అనుకుంటున్నా. రెస్ట్ 60% ఇప్పటివరకు మన ఇండియన్ గవర్నమెంట్ కంప్లీట్గా అయితే మాత్రం అంటే ఈ వార్ని మనం ఎదుర్కొంటాం, మన సైడ్ నుంచి ప్రొడక్షన్ పెంచుతాం అవన్నీ చెప్పడానికి ఒక పక్క అయితే, ఇంకో పక్క ఎనర్జీ క్రైసిస్ మీద అవేర్నెస్ పెంచుతూ నరేంద్ర మోడీ గారు అయితే మాత్రం ఎస్టర్డే ఈవినింగ్ కూడా చేసిన స్టేట్మెంట్సే మోస్ట్లీ మార్కెట్ మీద కొంచెం స్ట్రెస్ క్రియేట్ చేస్తున్నాయని నేను అనుకుంటున్నా. అతను చెప్తున్న దాని ప్రకారంగా COVID-19 పాండమిక్కి అందరం కలిసికట్టుగా పోరాడాం, ఒక ఆర్గనైజేషన్లో మనం అందరం పనిచేయబట్టే మనం కంట్రీలో ఉన్న కోవిడ్ని కంప్లీట్గా వెళ్ళగొట్టగలిగాం. ఇప్పుడు కూడా ప్రెజెంట్ రైట్ నౌ వెస్ట్ ఏషియాలో ప్రెజెంట్ టెన్షన్స్ రైజ్ అవుతున్నాయి కదా, ఇది గ్లోబల్ ఎకానమీ ఛాలెంజెస్ అని చెప్పి. సో లాస్ట్ 1 డికేడ్లోని ఇట్లాంటి కైండ్ ఆఫ్ సినారియో మనం ఎప్పుడు కూడా చూడలేదు. బట్ దీన్ని ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ అందరూ కూడా యాజ్ ఆఫ్ నౌ కలిసికట్టుగా దీన్ని పోరాడాలి. అట్లా చేయాలంటే నేను ఒకటే ప్రిఫర్ చేస్తాను, అందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మాత్రం ఎక్కువగా
తీసుకోమనే చెప్తాను. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఆఫీసెస్ మ్యాక్సిమం పీపుల్ అయితే మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ని ప్రిఫర్ చేయండి. వర్చువల్ మీటింగ్స్ని పెట్టుకోండి. ఇంకోటి ఏంటి అని అంటే ఐటీ కంపెనీస్కి కూడా ఐటీ సెక్టర్ వర్కర్స్ కూడా నేను సజెస్ట్ చేస్తుంది అదే. మోస్ట్లీ కోవిడ్-19 టైంలోని మీరు అందరూ రిమోట్ వర్కింగ్ ఏదైతే చేశారో అట్లాంటి కైండ్ ఆఫ్ రిమోట్ వర్కింగ్ని ఇప్పుడు కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. క్రూడ్ మీద తక్కువ డిపెండెన్సీ మన ఇండియా ఉండాలి. యాజ్ ఆఫ్ నౌ క్రూడ్ మీద ఎక్కువ డిపెండెన్సీ ఉంది. దాన్ని మనం కలిసికట్టుగా పోరాడాలనేది ఇంకో పక్క మోడీ గారి దగ్గర నుంచి స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇంకోటి కూడా ఉంది, ట్రావెలింగ్ కూడా తక్కువగా చేయండి అని చెప్పేసి. ఆన్ ద అదర్ సైడ్ ఈవీని ఎక్కువగా చూడండి, అంటే ఈవీని వెహికల్స్ని ఎక్కువగా యూజ్ చేయండి. సోలార్ వైపు ఎక్కువగా టర్న్ అవ్వండి. ఆన్ ద అదర్ సైడ్ గోల్డ్ని కూడా ఎక్కువగా పర్చేస్ చేయొద్దు, దాన్ని తగ్గించుకోండి అనేటట్టు మళ్ళీ కూడా ఎస్టర్డే గుర్తు చేస్తూ అతని సైడ్ నుంచి స్టేట్మెంట్స్ వచ్చినాయి. అంతేకాదు అండ్ ఈ ఆయిల్ని తగ్గించుకోమని ఏదైతే చెప్పారో దీనివల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి 1,20,000 కోట్ల రూపాయల వరకు లాస్ వస్తుందని అప్డేట్ కూడా ఉంది. అందువల్ల మార్కెట్లో కొంచెం ఫియర్ అనేది స్టార్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ మనీ కంట్రోల్ వాళ్ళు ఇచ్చిన రీజన్స్లో కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. క్రూడ్ ప్రైస్ పెరగడం, యుఎస్ ఇరాన్ వార్ టెన్షన్స్ ఉండడం, ఐటీ స్టాక్స్లో హెవీగా ఫాల్ రావడం, గ్లోబల్ మార్కెట్స్ కూడా కొంచెం వీక్గా ఉండడం, రూపీ వీక్ అవ్వడం, విక్స్ పెరుగుతుండడం అండ్ అట్లనే ఇన్ఫ్లేషన్ డేటా. ఇప్పుడు మనకి ఈవినింగ్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా వస్తుంది. నైట్కి అప్డేట్స్ ఉన్నాయని కదా, దాని గురించి చెప్తాను. ఆ ఇన్ఫ్లేషన్ డేటా ఫియర్, ఎందుకంటే డైరెక్ట్గా మన నరేంద్ర మోడీ గారే క్రైసిస్, మనం గ్లోబల్ ఎకానమీ ఛాలెంజెస్ చూస్తున్నామని చెప్తున్నారు కదా. దానివల్ల ఇన్ఫ్లేషన్ మీద కూడా ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ నెంబర్ కంటిన్యూ అవ్వడం, వీక్లీ ఎక్స్పైరీ కూడా ఈరోజు ఉండడం, ఈ రీజన్స్ వల్ల మార్కెట్ ఫాలో అయిందని మనీ కంట్రోల్లో కూడా వస్తున్నాయి. సో మేబీ నాకు తెలిసినంత వరకు మోడీ గారు ఇప్పుడు సడన్గా ఇండియన్ కంట్రీనే డైరెక్ట్గా ముందుకొచ్చి మన సిచ్యువేషన్స్ మారుతున్నాయని చెప్పడంతో మార్కెట్లో ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ నెగిటివ్ సినారియో పరంగా ఫాలో వచ్చిందని నేనైతే అనుకుంటున్నానండి. సో ఇది మేజర్ పాయింట్. సో మేబీ ఒకవేళ కానీ ఇది ఇలానే కానీ కంటిన్యూ అయితే మాత్రం కొంచెం వీక్ ట్రెండ్ చూడొచ్చు. బట్ కాకపోతే ఈ క్రైసిస్కి ఒక ఎండ్ కార్డ్, ప్రతి దానికి కూడా ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. ఏ ప్రాబ్లంకైనా కానీ కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్లోనే మనం ఒక ఎండ్ కార్డ్ తీసుకొచ్చాం. కార్గిల్ వార్ జరిగింది, దానికి ముందు చాలా వార్స్ జరిగినాయి, రష్యా ఉక్రెయిన్ వార్ కూడా జరిగింది. ఇట్లాంటి మెనీ వార్స్లో కూడా ఈవెన్ వరల్డ్ వార్ 2 టైంలో కూడా మార్కెట్స్లో హెవీ క్రాష్ కూడా వచ్చినాయి, లోవర్ సర్క్యూట్స్ కూడా టచ్ అయినాయి ఆ టైంలో. బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం మనం వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే మాత్రం లేదనేది నా ఒపీనియన్. సో బట్ కాకపోతే ఈ షార్ట్ టర్మ్ ఫాల్కి కొంచెం మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎనీ ఫాల్ వచ్చినా మీకు ఫేవరబుల్ కంపెనీస్ ఏమైనా అనిపిస్తే వాటిని ఆపర్చునిటీగా తీసుకోండి. నేను ఎక్కువగా చెప్పగలిగేది అయితే మాత్రం ఫైనాన్స్ సెక్టర్ రిలేటెడ్ కంపెనీస్, ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ కంపెనీస్, సేమ్ టైం గవర్నమెంట్ నెక్స్ట్ 10 ఇయర్స్లో దేని వైపు ఎక్కువగా బడ్జెట్ ఇవ్వగలుగుతుంది, ఎక్కువగా డిఫెన్స్, ఈవీ సైడ్, రెన్యూబుల్ సైడ్ అండ్ ఇట్లాంటి వాటి వైపు ఎక్కువగా కన్జ్యూమర్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి, మోనోపోలీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి, అట్లాంటివి ఇప్పుడు డిప్ అవుతుంటే ఒక ఆపర్చునిటీగా తీసుకోండి. షార్ట్ టర్మ్లో ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం షార్ట్ టర్మ్లో ఈ బీరిష్ మొమెంటం కంటిన్యూ అవ్వచ్చు. నెక్స్ట్ 48 గంటల నుంచి 72 గంటల్లో ఏ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ వార్ పరంగా వస్తాయనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మోడీ గారే డైరెక్ట్గా స్టేట్మెంట్ చేయడంతో ఆ వీక్ మొమెంటం కూడా కంటిన్యూ అవుతుంది. షార్ట్ టర్మ్ కంటిన్యూ అవ్వచ్చు, బట్ లాంగ్ టర్మ్కి అయితే మొత్తం రికవరీ కనపడుతుంది. సో దానికి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈవినింగ్ నేను రికార్డ్ చేస్తున్న టైంకి అయితే మాత్రం ఇండియా ఇన్ఫ్లేషన్ వచ్చింది. లాస్ట్ టైం 3.4%, ఎక్స్పెక్టేషన్ మినిమం 3.8 వస్తుందని, అంటే పెరుగుతుందనే ఎక్స్పెక్టేషన్ ఉంది. నెంబర్ ఏమో 3.48 వచ్చింది. సో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదనేది నా ఒపీనియన్. కానీ లాస్ట్ టైం కన్నా ఈసారి ఇన్ఫ్లేషన్ కొంచెం పెరిగింది కాబట్టి మేబీ ఇది అంటే వీక్ వస్తుందని ముందే ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి ఇది న్యూట్రల్ విత్ నెగిటివ్ అనుకుంటున్నా, పెద్ద నెగిటివ్ కాదని నా ఒపీనియన్. తర్వాత ఈరోజు 6 o'clockకి మేబీ ఆ టైంకి మన వీడియో రిలీజ్ అయిపోవచ్చు. 6 o'clockకి యూఎస్ ఇన్ఫ్లేషన్ రాబోతుంది. యూఎస్ ఇన్ఫ్లేషన్ ఎప్పుడు కూడా కోర్ ఇన్ఫ్లేషనే చూడండి. లాస్ట్ టైం 2.6, ఈసారి 2.6 నుంచి 2.7 వస్తుందని ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎనీథింగ్ దీనికి మించి వస్తే మాత్రం మేబీ మార్కెట్ కొంచెం నెగిటివ్గా రియాక్ట్ అవ్వడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ రేట్ మంత్ ఆన్ మంత్ పరంగా చూసుకుంటే లాస్ట్ టైం 3.3%, సో 3.6 నుంచి 3.7 వస్తుందని ఎక్స్పెక్టేషన్ ఉంది. మరి ఈసారి ఎట్లా వస్తుంది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కరెంట్లీ ఈ డేటాస్ బట్టే మనం మేబీ ఎనీ కైండ్ ఆఫ్ మూమెంటం చూసే ప్రాబబిలిటీస్ కూడా ఉంటాయన్నమాట. సో నైట్కి అయితే మాత్రం ఇండియా ఇన్ఫ్లేషన్ అయితే మాత్రం కొంచెం నెగిటివ్గానే వచ్చింది. బట్ కాకపోతే ఆల్రెడీ వీక్ వస్తుందని ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి మరీ క్రాష్ అయ్యేంత నెగిటివ్ కాదు, న్యూట్రల్ విత్ నెగిటివ్ అనుకుంటున్నా. యూఎస్ ఇన్ఫ్లేషన్ కూడా ఇంపార్టెంట్. ఈ రెండింటి బట్టి రేపు మార్నింగ్ మార్కెట్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి. సో ఆన్ ద అదర్ సైడ్ యూఎస్ చైనా పరంగా డిస్కషన్స్ మీద కొంచెం ఫోకస్ చేయండి నెక్స్ట్ 3 రోజుల్లో. అండ్ అలానే
పిఎం సైడ్ నుంచి ఏవైనా కానీ ఇంకేమైనా యాక్టివిటీస్ కనపడతాయి, అది కూడా కొంచెం మార్కెట్ ఇంపాక్ట్ చేసి ఇది కూడా ఫోకస్ చేయండి. టెక్నికల్గా అయితే మాత్రం షార్ట్ టర్మ్ మార్కెట్ బీరిష్ అంటిల్ అండ్ అన్లెస్ ఇది బ్రేక్ అవ్వనంత వరకు మనం బుల్లిష్ షేడ్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం తక్కువ. రికవరీ అయితే బుల్లిష్ అనేసుకోవద్దు, ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం బుల్లిష్ షేడ్ అయితే టర్న్ అవుతుంది. ఇది మేజర్ పాయింట్. నా బిట్ కాయిన్ పరంగా మాట్లాడుకుంటే బిట్ కాయిన్లో 1.4% డిక్లైన్ చూసాం. బికాజ్ యూఎస్ మార్కెట్స్ ఒక పక్క బీరిష్ షేడ్ మొమెంటం కనపడుతున్నాయి కదా, అందువల్ల డిక్లైన్ వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, బిట్ కాయిన్కి ఇది ఆపర్చునిటీనే. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లోని ప్రతి ఫాల్ కూడా ఒక ఆపర్చునిటీగానే మారింది. ఇప్పుడు కూడా ఒకవేళ ఫాలో అవుతుంటే 78,000 దగ్గరికి కానీ రావడానికి ట్రై చేస్తే, లేదా ఈరోజు నైట్కి కానీ 78,000కి వచ్చేసినా కానీ ఇక్కడి నుంచి ఒక్క బౌన్స్ బ్యాక్ కనిపిస్తే మాత్రం స్లోగా 85,000 వరకు మనం బిట్ కాయిన్ని చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. సో ఎనీ మూవ్ అబౌవ్ 78,000 విత్ ఏ స్ట్రాంగ్ పుల్ బ్యాక్ డెఫినెట్గా 85,000 వరకు చూడొచ్చు. సో డిప్ అవుతుందో ఒక ఆపర్చునిటీగా మారుతుంది అనేది నా ఒపీనియన్. ఆన్ ద అదర్ సైడ్ గోల్డ్ కూడా ఉంది. గోల్డ్ ప్రెజెంట్ రైట్ నో క్రూడ్ ప్రైస్ పైక్ అవ్వడం గోల్డ్ని డ్రాగ్ చేసేటట్టు అయితే మాత్రం చేస్తుంది. కరెంట్లీ గోల్డ్ వచ్చేసరికి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఇక్కడ ఉంది, మీకు తెలుసు కదా, 4,650. ఎనీథింగ్ ఆ సపోర్ట్ లెవెల్ కానీ ఒకవేళ కానీ గోల్డ్ బ్రేక్ అయితే మాత్రం స్లోగా మనం 4,400 వరకు గోల్డ్ని చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఆన్ ద అదర్ సైడ్ సిల్వర్ పరంగా కూడా సిల్వర్ ఎస్టర్డే ఒక 6% వరకు పెరిగింది. మోడీ గారు కంప్లీట్గా ఈవీ రిలేటెడ్ వాటి మీద స్టేట్మెంట్స్ చేయడం, రెన్యూబుల్ రిలేటెడ్ వాటి మీద స్టేట్మెంట్స్ చేయడం, వాటిని ఎంకరేజ్ చేస్తానని చెప్పడంతో సిల్వర్ హెవీగా పెరిగింది. ఇప్పుడు రైట్ నౌ సిల్వర్లో డిప్ అయితే మాత్రం వస్తుంది. 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఎయిదర్ ఇట్ మైట్ రీటెస్ట్ టు ద 80 లెవెల్ అండ్ అక్కడ టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళచ్చు, లేదా డైరెక్ట్గా 80 లెవెల్ని బ్రేక్ చేసి స్లోగా 76 వరకు చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్లో విత్ లెవరేజ్ ఎక్స్పైరీ లిమిట్ లేకున్నా అండ్ సేమ్ టైం 24/7 ట్రేడ్ చేసుకునే ఆపర్చునిటీ లాగా ఉండాలనుకుంటే నేను కింద డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇచ్చిన, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి రెగ్యులర్గా ట్రేడ్ చేసుకునే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. అండ్ అంతేకాదు 24/7 మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అండ్ విత్ లెవరేజ్ ఉంటుంది, ఎక్స్పైరీ కూడా ఉండదు. బట్ వన్ థింగ్, తక్కువ లెవరేజ్ని యూజ్ చేయండి ఇనీషియల్గా ఉంటే మాత్రం. లింక్ కింద పింగ్ చేస్తున్నాను, ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఫస్ట్ వన్ గ్రో కంపెనీ గురించి మాట్లాడాలి. ఈరోజు 5% పడింది, లాస్ట్ 4 రోజుల్లో 25% పైనే పడింది. గ్రో కంపెనీ అంతలో పడ్డానికి గ్రో కంపెనీకి 6 months ఐపీఓ లాకిన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది. దీనివల్ల కొంతమంది ప్రమోటర్స్ యొక్క షేర్ హోల్డింగ్ కూడా వాళ్ళది అన్లాక్ అవుతుంది. సో మోస్ట్లీ ఒకటి గుర్తుపెట్టుకోండి, 5,700 crores అమౌంట్ వరకు బ్లాక్ డీల్ కూడా జరిగిందని చెప్తున్నారు. అయితే అంత అమౌంట్ బ్లాక్ డీల్ జరిగినప్పుడు ఆపోజిట్లో ఎవరు ఉన్నారనేది చాలా ఇంపార్టెంట్. కమింగ్ అంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఈ బ్లాక్ డీల్లో పార్టిసిపేట్ చేసిన మెంబర్స్ యొక్క నేమ్స్ వస్తాయి. అందులో ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ ఒక మంచి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అనుకోండి. సో గ్రో కంపెనీకి వచ్చిన బయ్యర్స్ పాజిటివ్ వాళ్ళు ఉంటే మేబీ వచ్చిన ఫాల్ అనేది ఆపర్చునిటీగా మారి హయ్యర్ సైడ్ మూవ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇండియాలో నెంబర్ 1 టాప్ లార్జెస్ట్ స్టాక్ బ్రోకర్ కాబట్టి, యాక్టివ్ ఇన్వెస్టర్స్ ఉన్న స్టాక్ బ్రోకర్ కాబట్టి వర్రీ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో ప్రీ ఐపీఓస్ లాకిన్ పీరియడ్ అవుతునేటప్పుడు ఇట్లాంటివి కనపడుతూనే ఉంటుంది. సో ఆన్ ద అదర్ సైడ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈరోజు ఒక్కరోజే ఆల్మోస్ట్ 80,000 కోట్ల రూపాయలు వర్తున్న షేర్స్, ఆల్మోస్ట్ 400 కోట్ల షేర్స్ అయితే మాత్రం అన్లాక్ అయినాయి. అందువల్ల ఆ యాక్టివిటీ, ఆ వాల్టాలిటీ వల్ల ఈ డిక్లైన్ అనేది మనం చూసాం. బట్ తర్వాత స్లోగా మళ్ళీ రికవరీ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అనేది నా ఒపీనియన్. ఆన్ ద అదర్ సైడ్ ఓఎన్జీసీ స్టాక్ ఈరోజు 5% పెరిగింది. బీపీసీఎల్ కొంచెం రికవరీ అవ్వడానికి ట్రై చేస్తుంది, హిందీ పెట్రో కూడా. యాక్చువల్గా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మళ్ళీ రికవరీ అవ్వడానికి ట్రై చేయడానికి రీజన్ ఏంటంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మీద ఒక అప్డేట్ ఉంది. ఆ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఆయిల్ రిలేటెడ్ మినిస్టర్ అయితే మాత్రం కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. అతను ఏం చేశారంటే రాయల్టీ రేట్స్ని అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నో మేము తీసుకోమని చెప్పారు. వాట్ ఈజ్ మీన్ బై రాయల్టీ రేట్స్? మన ఇండియాలోని ఆన్ షోర్, ఆఫ్ షోర్ అని 2 ఉంటాయి. అంటే ల్యాండ్ పైన క్రూడ్ ఆయిల్ని డిగ్ చేసేది, సముద్రంలోని క్రూడ్ ఆయిల్ని డిగ్ చేసేది కూడా. ఆ 2 చేస్తున్నందుకు ఇండియన్ గవర్నమెంట్కి వీళ్ళు రాయల్టీ అమౌంట్ పే చేయాలి. ఈ రాయల్టీ అమౌంట్ని మేము తీసుకోమని చెప్తున్నారు. బ్రోకరేజ్ సిఎల్ఎస్ఏ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఈ రాయల్టీ అమౌంట్ని కానీ తీసుకోకపోతే మాత్రం డెఫినెట్గా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి అయితే మాత్రం మేబీ ప్రాఫిట్ గెయిన్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా చెప్తున్నారు. ఆన్ ద అదర్ సైడ్ వాళ్ళు ఇంకొకటి కూడా చెప్తున్నారు, అదేంటంటే ప్రజెంట్ ఆన్ షోర్కి ఒక రేట్ ఉంటుంది, ఆఫ్ షోర్కి ఒక రేట్ ఉంటుంది. రెండింటికి కూడా తీసుకోకపోతే మాత్రం అది ఇంకా పాజిటివ్గా మారే అవకాశాలు ఉంటాయి. గ్లోబల్ పరంగా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇంపాక్ట్ పడుతున్నా లోకల్లో ఇండియాలోని రాయల్టీ అమౌంట్ తీసుకోండి అని చెప్తే మాత్రం వాళ్ళకి మిగిలే అంటే రాయల్టీ అమౌంట్ పే చేయాలని అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ప్రాఫిట్స్ కింద యూజ్ చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ని చేసుకుంటారు. దీనివల్ల ఇండియాలో
క్రూడ్ ప్రైజెస్ అంత ఫాస్ట్గా హైక్ అవడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయని కూడా చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే మన యొక్క ఆయిల్ మినిస్టర్ ఓకే హర్దీప్ సింగ్ పూరి గారు చెప్తున్న దాని ప్రకారంగా ఇండియాకి నెక్స్ట్ 60 రోజులు తగ్గట్టుగా క్రూడ్ ఉందని, ఎల్ఎన్జీ కూడా ఉందని, నెక్స్ట్ 45 డేస్కి ఎల్ఎన్జీకి అయితే మాత్రం షార్టేజ్ అంటూ ఏం లేదని కూడా చెప్తున్నారు. ఎల్పిజి యొక్క అవుట్పుట్ కూడా 54,000 టన్స్ పర్ డేకి అయితే మాత్రం ఇంక్రీజ్ చేశామని కూడా చెప్తున్నారు. అంటే డొమెస్టిక్ ప్రొడక్షన్ని పెంచామని కూడా చెప్తున్నారు. ఆయిల్ ప్రైజెస్ లాస్ట్ 4 సంవత్సరాల నుంచి మేము పెంచలేదు. సో మీరు కంపేర్ చేసుకోండి కావాలనుకుంటే. ఇన్ఫ్యాక్ట్ చాలామంది అయితే మాత్రం ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ వల్ల ఇంపాక్ట్ పడుతుంది అది ఇది అంటున్నారు, కానీ మాకు అటువంటి ఇంపాక్ట్ అయితే మాత్రం ఏమీ లేదని ఒక క్లారిటీ కూడా ఇచ్చేస్తారు. సో దీనివల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ పెరిగినాయి. మరి స్టాక్ మార్కెట్ కూడా పెరగాలి కదా అని మీరు అనొచ్చు, మన ఇండియన్ స్టాక్ మార్కెట్. కానీ మోడీ గారు ఒక ఆయిల్ గురించి మాట్లాడలేదుగా, గోల్డ్ గురించి మాట్లాడారు, వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి మాట్లాడారు, ఈవీ గురించి మాట్లాడారు, సేమ్ టైం వచ్చేసరికి ట్రావెలింగ్స్ గురించి మాట్లాడారు. వాటి వల్ల మార్కెట్లో అంత స్ట్రాంగ్గా రికవరీ అనేది రావట్లేదు. డైరెక్ట్ పిఎంఏ వచ్చి స్టేట్మెంట్ చేసినప్పుడు సెంట్రల్ మినిస్టర్స్ వచ్చి మాట్లాడినా కానీ అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు కదా. అందువల్ల ఆ సెక్టార్ రిలేటెడ్ స్టాక్స్ రికవరీ అయినాయి, కానీ మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అయితే మాత్రం అంతగా రికవరీ అవ్వలేకపోయినాయి. ఏబీబీ ఇండియా లాస్ట్ 2 డేస్లో ఆల్మోస్ట్ 15% ఫాల్ అయింది. ఏబీబీ ఇండియా మీద పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి. ఏబీబీ ఇండియా యొక్క మేనేజ్మెంట్ చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం ప్యూర్ వార్ క్రైసిస్ వల్లనే మేము ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ డిక్లైన్ అయినాయి, లేదంటే మాత్రం కంపెనీకి బెటర్ ప్రాఫిట్స్ మేము చూపించగలిగే వాళ్ళమి. ఇంకోటి ఏంటంటే మా ఆర్డర్ బుక్స్ కూడా కమింగ్ టైమ్స్లో బాగా పెరిగినాయి. సో మీరు అందులో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అనేటట్టు స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో దానివల్ల ఏబీబీ ఇండియా కంపెనీ ఈరోజు ఒకనొక స్టేజ్లో 2.5% డిక్లైన్ అయితే, మేనేజ్మెంట్ అయితే మాత్రం ఈ వార్ క్రైసిస్ని పక్కన పెడితే మా ఆర్డర్ బుక్స్ బాగున్నాయి, మా గ్రోత్ బాగానే ఉంది, మా మార్జిన్ గైడెన్స్లో కూడా మేము పాజిటివ్గానే నెంబర్స్ అనుకుంటున్నామని చెప్పడంతో స్టాక్ కొంచెం రికవరీ అవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కంపెనీ ఈరోజు 6% వరకు డ్రాప్ అయింది. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ యొక్క కంపెనీ ఎర్నింగ్స్ కూడా వచ్చినాయి. ఆ ఎర్నింగ్స్ ప్రకారంగా చూసుకుంటే లాస్ట్ టైం 3,189 ఉంటే ఈసారి 4,499 క్రోర్స్ నెంబర్ అయితే మాత్రం వచ్చింది. ఇయర్లో మంచిగానే ఇంప్రూవ్ అయింది. అండ్ బాటమ్ లైన్ చూసుకుంటే 415 నుంచి 574 క్రోర్స్ వచ్చింది. బాటమ్ లైన్ కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అయ్యింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 38% నుంచి 50% ఇంప్రూవ్ అయింది. బాటమ్ లైన్ క్వార్టర్ అండ్ క్వార్టర్లో చూసుకున్నా కానీ మంచిగానే ఇంప్రూవ్ అయింది. సో టాప్ లైన్ కూడా ఇంప్రూవ్ అయింది. దీనివల్ల జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కంపెనీలో మనకి నార్మల్గా అయితే మాత్రం పాజిటివ్, కానీ మేనేజ్మెంట్ గైడెన్స్ ఆన్ ద అదర్ సైడ్ మోడీ గారు చేసిన స్టేట్మెంట్స్ ఈరోజు జేఎస్డబ్ల్యూ ఎనర్జీ స్టాక్ని డిక్లైన్ అయ్యేలాగైతే మాత్రం చేసినాయి. హెరిటేజ్ ఫుడ్ కంపెనీ యాక్చువల్గా రిజల్ట్స్ రాకముందే ఈ స్టాక్ 6% పెరిగిపోయింది, కానీ నెంబర్స్ ఎస్టిమేటెడ్ నెంబర్స్ని బీట్ చేసి అయితే మాత్రం రాలేదు. లాస్ట్ టైం నెంబర్స్ చూడండి 1048, ఈసారి 1158. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 7% నుంచి 5% పడిపోయింది. 38 క్రోర్స్ ఉన్న ప్రాఫిట్ కాస్త 24 క్రోర్స్కి డిక్లైన్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ క్వార్టర్ అండ్ క్వార్టర్లో 35 నుంచి 24కి పడిపోయింది. 6% నుంచి 5% పడిపోయింది. అండ్ ఈవెన్ టాప్ లైన్ ఫ్లాట్లో వచ్చింది. సో దానివల్ల హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీలో ఈరోజు మనం డిక్లైన్ అయితే మాత్రం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ ఇండియన్ హోటల్స్ కంపెనీ ఈరోజు మనకి డ్రాప్ చూసాం కదా. నాకు ఇండియన్ హోటల్ నెంబర్స్లో అంత నెగిటివ్ కనిపించలేదు, కానీ మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ వల్లనే ఆ ఫాల్ కనపడుతుందేమో అని నాకైతే మాత్రం అనిపిస్తుంది. సో మేబీ ఫాల్ రావడానికి అయితే మాత్రం రీజన్ అదే అని నేను అనుకుంటున్నా. ఇండియన్ హోటల్ నెంబర్స్ అయితే మాత్రం ఒకసారి మీరు నెంబర్స్ చూడండి. నెంబర్ చూసినప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. 2,425 నుంచి ఆల్మోస్ట్ 2,765 టాప్ లైన్ ఇంప్రూవ్ అయిందా. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 35% మెయింటైన్ అవుతుంది. 563 క్రోర్ నుంచి 645 క్రోర్. అయితే క్వార్టర్ అండ్ క్వార్టర్లోని ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ డిక్లైన్ అయింది అండ్ బాటమ్ లైన్ కూడా డిక్లైన్ అయింది. అయితే క్వార్టర్ అండ్ క్వార్టర్లో ఇక్కడ అదర్ ఇన్కమ్లో 334 క్రోర్స్ కొంచెం ఎక్కువ ఉంది. దాని పరంగా చూసుకుంటే ఇక్కడ నెట్ ప్రాఫిట్ మనకి పెరిగినట్టు కనపడుతుంది కదా. బట్ దాన్ని పక్కన పెట్టేస్తే ఈ నెంబర్ అయితే మాత్రం కొంచెం న్యూట్రల్గానే వచ్చింది. సో ఇండియన్ హోటల్ మేనేజ్మెంట్ కూడా కమింగ్ డేస్లోని బుకింగ్స్ కూడా పెరుగుతాయి. ఇన్ఫ్యాక్ట్ మోడీ గారు చేసిన స్టేట్మెంట్స్ వల్ల ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ ఎవరు చేయరు, డొమెస్టిక్ ట్రావెలింగ్ చేస్తారు. అందువల్ల మాకు ఎక్కువ లాభమే ఉంటుంది తప్ప నష్టం ఉండదని చెప్పి ఇండియన్ హోటల్స్ నుంచి మేనేజ్మెంట్ కూడా స్టేట్మెంట్ చేసింది. బట్ కాకపోతే కంపెనీకి ఆ ఫియర్ అనేది ఉంటుంది కదా, అందువల్ల డ్రాప్ అయితే మాత్రం అయింది. అనంతరాజ్ కంపెనీలో ఈరోజు మనం డిక్లైన్ చూసాం కదా. ఈ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ కూడా వచ్చినాయి. ఎర్నింగ్స్ లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చూడండి 541 క్రోర్స్ నుంచి 647 క్రోర్స్కి వెళ్ళింది. 26% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మెయింటైన్ అవుతుంది. అండ్ బాటమ్ లైన్ అయితే మాత్రం 119 క్రోర్స్ నుంచి 149 క్రోర్స్కి వెళ్ళింది. టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ న్యూట్రల్గా ఉంది, బాటమ్ లైన్ ఇంప్రూవ్ అయింది. సో దానివల్ల కంపెనీలో మనకి డిక్లైన్ నార్మల్గా అయితే మాత్రం రిజల్ట్స్ పాజిటివ్నే, కానీ
ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ టెక్ రిలేటెడ్ కంపెనీస్లో ఎక్కువగా పడ్డం, డేటా సెంటర్ రిలేటెడ్ కంపెనీస్ మీద కాషియస్ పాయింట్స్ కనిపించడంతో ఈ స్టాక్లో ఫాల్ అయితే మాత్రం మనం చూసాం. మోబిక్విక్ కంపెనీ ఈరోజు మన మార్కెట్ అవర్స్లో ఎర్నింగ్స్ అయితే మాత్రం వచ్చినాయి. మోబిక్విక్ కంపెనీ నెంబర్స్ పరంగా చెక్ చేసుకుంటే లాస్ట్ టైం నెంబర్స్ చూడండి, 267.78 crores లాస్ట్ టైం రెవెన్యూ వస్తాయి, ఈసారి 288. టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది, కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూడండి -21 నుంచి 3.5 వెళ్ళింది, -56 crores నుంచి 4 crore పాజిటివ్ కూడా వెళ్ళింది. కానీ ఈసారి ఈ కంపెనీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం కొంచెం ఎక్కువగా ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఈ కంపెనీ రాకపోయేసరికి నెగిటివ్ సైడ్ అయితే డ్రాప్ చూసాం. మరి మేనేజ్మెంట్ గైడెన్స్ ఎట్లా ఇచ్చిందనేది నేను చూడలేదు. మేనేజ్మెంట్ గైడెన్స్ కూడా చూసిన తర్వాత ఈ కంపెనీ యొక్క మొమెంటం రేపు ఎట్లా ఉంటుంది అనేది మనం చూడగలుగుతాం. హోప్ క్లియర్ కట్గా నేను చెప్పిన డేటా పాయింట్స్ అన్నీ మీకు హెల్ప్ అయ్యాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే మాత్రం వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.